హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టార్గెట్ జైలం. ఈ రోజు ఒక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగింది. ఏపీ ఈపీడీసీఎల్, ఏపీ ఎస్పీడీసీఎల్, ఏపీ సిపిడిసిఎల్ జూనియర్ లైన్మెన్ అనే నోటిఫికేషన్ త్వరలో రాబోతుందని చెప్పేసి నేను పేపర్లో అప్డేట్ అందరూ చూసే ఉంటారు. సో ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవబోతుంది మరియు ఎంపిక విధానం ఏ విధంగా ఉండబోతుంది, అదేవిధంగా ఏ రకమైన మెటీరియల్స్ మనం చదివితే మనకి జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనే అప్డేట్స్ అయితే ఈ వీడియోలో చూద్దాము. ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. అదేవిధంగా కొత్తగా ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్ నేను ఏమైనా అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ వస్తాయి అనమాట. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే అసలు నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారు. సో దీనికి సంబంధించి నోటిఫికేషన్ ప్రక్రియ అయితే గవర్నమెంట్ వేగవంతం చేసింది. మీకు విత్ ఇన్ 2 months అయితే నోటిఫికేషన్ రాబోతుందని చెప్పేసి మనకి అప్డేట్ అయితే వచ్చింది. 2 నెలల్లో అయితే నోటిఫికేషన్ ఉండబోతుంది. సో దీనికి సరిపడా మీరు ఎంత ప్రిపేర్ అవుతారో అంత త్వరగా మీరు జాబ్ తెచ్చుకొని అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించి ఎంపిక విధానం అయితే మనకి క్వాలిఫికేషన్ కానీ చూసుకున్నట్లయితే 10th క్లాస్ మరియు ఐటీఐ ఎలక్ట్రీషియన్ ట్రేడ్ అయితే చేసి ఉండాలి. ఒకవేళ ఎలక్ట్రీషియన్ ట్రేడ్ లేకపోయినా ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సు వైర్మెన్ అని చెప్పేసి ఉంటుంది. వైర్మెన్ కోర్సు ఎవరైనా చేసినా సరే ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఏజ్ 18 నుంచి 35 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలి. వాళ్ళ యొక్క కమ్యూనిటీస్ బట్టి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా పరీక్షా విధానం కానీ చూసుకున్నట్లయితే ఈ యొక్క జూనియర్ లైన్మెన్ ఎగ్జాము ఆఫ్లైన్లో అయితే ఉండబోతుంది. ఓఎంఆర్ బేస్డ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే ఉండబోతున్నాయి. సో ఎగ్జామ్ అయితే 80 మార్కులకి అయితే ఉంటుంది. ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు. ఎగ్జామ్ మొత్తం ఎలక్ట్రికల్ ట్రేడ్ థియరీని అయితే బేస్ చేసుకుని అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో క్వాలిఫై అయిన అభ్యర్థులకైతే మిగిలిన 20 మార్క్స్కి పోల్ క్లైంబింగ్, సైక్లింగ్, మీటర్ రీడింగ్ అని 3 టెస్టులు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇందులో అయితే పోల్ క్లైంబింగ్ అనే టెస్ట్ చాలా ఇంపార్టెంట్ అని అయితే చెప్పుకోవాలి. మన లైఫ్ జూనియర్ లైన్మెన్గా మనం కంటిన్యూ చేయాలంటే మనకి 100% మనకి పోల్ ఎక్కడం అయితే వచ్చి ఉండాలి. సో పోల్ క్లైంబింగ్ టెస్ట్ 15 మార్కులకి అయితే ఉంటుంది. ఒక్కసారి మనం పోల్ ఎక్కిన తర్వాత దాని టాప్లో టచ్ చేసి కిందకైతే దిగాలి. సో మధ్యలో జారిపోయినా కిందకి వచ్చేసినా సరే మనల్ని అయితే అక్కడే డిస్క్వాలిఫై అయితే చేసి వెనక్కి అయితే పంపించేస్తారు. సో ఈ యొక్క పోల్ క్లైంబింగ్ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత మనకి మీటర్ రీడింగ్ అండ్ సైక్లింగ్ అని 2 టెస్టులు అయితే ఉంటాయి. సో ఈ 2 కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకి ఫైనల్గా మెరిట్ లిస్ట్ అయితే తీస్తారనమాట. సో ఇందులో క్వాలిఫై అయిన అభ్యర్థులకి మనకి జూనియర్ లైన్మెన్ జాబ్ అయితే వస్తుంది. ఈ యొక్క జూనియర్ లైన్మెన్ జాబ్ తెచ్చుకోవాలంటే కోచింగ్ తీసుకోవాలా లేదా మెటీరియల్ మనం స్టాండర్డ్గా ఒక మెటీరియల్ తీసుకొని దాని ద్వారా ప్రిపేర్ అయితే సరిపోతుందని చెప్పేసి డౌట్ అయితే వచ్చిందని అడుగుతున్నారు. సో దీనికి సంబంధించింది ఏంటంటే కొంతమంది అభ్యర్థులు ఇంటి దగ్గర పరిస్థితుల ద్వారా కాలేజీకి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉండి చదువుకుంటూ ఎగ్జామ్ రాసి పాస్ అయిన వాళ్ళైతే ఖచ్చితంగా కోచింగ్ తీసుకోవాలండి. లేదు నేను రెగ్యులర్గా కాలేజీకి వెళ్ళాను నాకు మొత్తం తెలుసు అనుకున్న వాళ్ళు మెటీరియల్ తీసుకొని ఇంటి దగ్గర ఉండి చదువుకొని జాబ్ అయితే కొట్టొచ్చు. సో దీనికి సంబంధించి ఏ మెటీరియల్ తీసుకోవాలి, ఏ మెటీరియల్ తీసుకోకూడదు అని చెప్పేసి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. అయినా సరే మళ్ళీ అడుగుతున్నారు. సో ఫస్ట్ మనం ఏ మెటీరియల్ తీసుకోకూడదో చూద్దాము, తర్వాత ఏ మెటీరియల్ తీసుకోవాలో చూద్దాము. సో ఫ్రెండ్స్, ఏ మెటీరియల్స్ మనం కొనుక్కోకూడదు అన్న లిస్టులోనైతే ఈ 2 మెటీరియల్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క మెటీరియల్ మీరు ఆన్లైన్లోకి వెళ్ళి జూనియర్ లైన్మెన్ బుక్స్ అని కొట్టగానే ఆన్లైన్లో ఫస్ట్ ఈ బుక్ అయితే మీకు దర్శనం ఇస్తుంది. సో ఇందులో మీకు 10 చాప్టర్లు అయితే బై డిఫాల్ట్గా ఉంటాయి. చూడండి, ఈ 10 చాప్టర్లు అయితే ఉంటాయి. ఇందులో కంటెంట్ అనేది ఏమీ ఉండదు. ఈ 10 చాప్టర్ల నుంచి ఇందులో క్వశ్చన్లు కూడా రావు. దీని కాస్ట్ అప్రాక్సిమేట్ నాకు 300 పడింది. కొన్ని ప్రింటింగ్ మిస్టేక్స్ కూడా ఉన్నాయి. వన్ ఆఫ్ ద వర్స్ట్ బుక్ అని చెప్పుకోవచ్చు. సో ఈ బుక్ అయితే మీకు ఆన్లైన్లో ఎక్కడ కొనకండి, ఓకేనా. సో సెకండ్ బుక్ మనం చూసుకున్నట్లయితే ఇది నేను ఒక యూట్యూబ్ ఛానల్లో చూసి మరీ తీసుకున్నాను. ఇందులో పెద్ద కంటెంట్ ఉంటుంది అది అని చెప్పి తీసుకున్నాను. ఈ బుక్ నాకు 300 పడింది. చూడండి కాస్ట్. ఈ 300లో సేమ్ ఇది కూడా 22 చాప్టర్లు అయితే ఇచ్చారు. 22 చాప్టర్లో కూడా ప్రింటింగ్ మిస్టేక్స్, అదేవిధంగా చేత్తో రాసేసి డయాగ్రామ్స్ కూడా చేత్తో గీసిన అయితే ఉన్నాయి. చూపిస్తాను అవి కూడా మీకు. ఇదిగోండి.
సో దీనికి సంబంధించి చూడండి 300 రూపాయలు అయితే నాకు తీసుకొని వీళ్ళు ఇలాంటి క్వాలిటీతో అయితే నాకు ఈ మెటీరియల్ అయితే ఇచ్చారు. సో వీళ్ళు తీసుకున్న ప్రైస్‌కి వీళ్ళు ప్రింటింగ్ చేసిన పద్ధతికి అయితే నాకేమీ నచ్చలేదు. ఇది వన్ ఆఫ్ ద వరస్ట్ బుక్. ఇది సెకండ్ ప్లేస్‌లో అయితే ఉంది. సో ఈ బుక్స్ మరియు కొన్ని ఇన్‌స్టిట్యూట్ బుక్స్ అయితే ఉన్నాయి. అవైతే అస్సలు తీసుకోకండి. తెలుగు మీడియం ఏవో ఉన్నాయి. చాలా యూట్యూబ్ ఛానెల్ ఉన్నాయి. అందులో వాళ్ళు మ్యాటర్‌ని అయితే కట్ చేస్తున్నారు. ఫుల్ మ్యాటర్‌ని అయితే ఇవ్వట్లేదు మీకు. ఆ బుక్స్ గాని తీసుకున్నారా లేదా ఈ 2 బుక్స్‌లో ఏ బుక్స్ తీసుకున్నా సరే మీరు ఒక ఛాన్స్‌ని జాబ్ కొట్టడానికి కోల్పోతారు. అదైతే గుర్తుంచుకోండి. ఏ మెటీరియల్ తీసుకోవాలో ఇప్పుడు చూద్దాము. చూడండి, చాలా మంది నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి నేను ఇదే ఫోటో పెట్టాను. ఈ బుక్ అయితే తీసుకోండి అని చెప్పేసి చెప్తున్నాను. ఆన్‌లైన్‌లో అయితే ఇప్పుడు అవైలబుల్‌గా లేదు ఈ బుక్. సో ఈ బుక్ నాకు 700 అయితే పడింది. సో ఈ బుక్ అన్నా పర్లేదు, ఈ బుక్ తీసుకున్నా పర్లేదు. ఈ 2 బుక్స్ మనకి అమెజాన్‌లో మరియు ఫ్లిప్‌కార్ట్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. ఇందులో మనకి అన్ని చాప్టర్‌లకు సంబంధించి కూడా ఉంటాయన్నమాట. దగ్గర ఇందులోని 40, 50 చాప్టర్‌లు పైగానే ఉన్నాయి. ముందు చూపించిన బుక్ కూడా సేమ్ అన్నమాట. ఈ 2 బుక్స్ కూడా స్టాండర్డ్ బుక్స్. రెండిట్లో ఏం తీసుకున్నా సరే మనకి జాబ్ వచ్చే ఛాన్సులు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. సో అదే కాకుండా అడ్వాన్స్డ్ లెవెల్‌లో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో లేదా ఏఈఈ పోస్ట్‌కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, ఇప్పుడు జూనియర్ లైన్ మ్యాన్ ఈ బుక్స్ అన్ని చదివేసి నాకు ఇంకా కొత్త బుక్స్ ఏమైనా కావాలి, ఇంకా డెప్త్‌గా కంటెంట్ కావాలి అనుకున్న వాళ్ళు కూడా బుక్ ఉంది. ఈ బుక్ అన్నమాట. సో ఇది నాకు 800 పడింది బుక్. ఇది మనకి జూనియర్ లైన్ మ్యాన్‌కి సంబంధించి డెప్త్‌గా టాపిక్స్ కావాలనుకున్న వాళ్ళు ఇది కొనుక్కోండి. లేదు నేను బేసిక్ చదువుకుంటాను, నాకు బేసిక్ చదువుకొని కూడా నాకు జాబ్ కావాలి అనుకున్న వాళ్ళైతే ముందు చూపించిన బుక్ అయితే కొనుక్కోండి. ఇది ఏఈఈ అనే జాబ్‌కి అయితే ఉపయోగపడుతుంది. అదేవిధంగా జూనియర్ లైన్ మ్యాన్ సంబంధించిన నోటిఫికేషన్‌కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కూడా ఇది ఉపయోగపడుతుందన్నమాట. ఇటువంటి స్టాండర్డ్ బుక్స్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. అంతేకాని యూట్యూబ్‌లో వాళ్ళు ఇచ్చే మోటివేషన్‌లు చూసి మీరు మోటివేట్ అయిపోయి ఏ బుక్స్ పడితే ఆ బుక్స్ తీసుకొని మీరు జాబ్ కొట్టే ఛాన్స్‌ని అయితే కోల్పోకండి. ఇటువంటి స్టాండర్డ్ బుక్స్‌ని అయితే చదవడానికి ప్రిఫర్ చేయండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఏ మెటీరియల్ మనం తీసుకోవాలి, ఏ మెటీరియల్ మనం తీసుకోకూడదు. సో ఈ విషయంలో అయితే చాలా జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా కొన్ని యూట్యూబ్ ఛానెల్ ఉన్నాయి. వాటి పేర్లు చెప్పడం కూడా అనవసరం. చాలా మంది సబ్స్క్రైబర్లు అయితే ఉన్నారు. కానీ వాళ్ళు ఇచ్చే మెటీరియల్ అయితే వరస్ట్ క్వాలిటీ అయితే ఉన్నాయి. కంటెంట్ కూడా లేవు. సో ఎటువంటి మీరు ఇన్‌స్టిట్యూట్ బుక్స్ అయితే అస్సలు ప్రిఫర్ చేయకండి, తీసుకోకండి. ఓన్లీ స్టాండర్డ్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవే తీసుకోవడానికి అయితే ప్రిఫర్ చేయండి. కావాలంటే మన దగ్గర పీడీఎఫ్ రూపంలో అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్‌కి అయితే మెటీరియల్‌ని అయితే మెసేజ్ చేయండి. అదేవిధంగా రెగ్యులర్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ గ్రూప్‌లో ఎవరైనా జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్‌కి వాట్సాప్ గ్రూప్ అని అయితే మెసేజ్ చేయండి. మీకు గ్రూప్ లింక్ అయితే పెట్టడం జరుగుతుంది. ఎంట్రీ ఫీ అయితే తీసుకోబడుతుంది. సో ఈరోజు వీడియో అయితే ఇది. మరొక వీడియో మరొక ఇన్ఫర్మేషన్‌తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.